శతాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ కోట్లాది గుండెల ఆరాటానికి సమాధానమిస్తూ ఒక వీరుడు తన ఆఖరి సమరాన్ని ముగించి ఆ రణక్షేత్రంలో మోకరిల్లాడు. ఈసారి ఓడిపోయానన్న భయంతో కాదు, గెలిచానన్న ఆనందోద్వేగంతో. ఆ బంగారు కల, ఆ ఐపీఎల్ ట్రోఫీ విరాట్ కోహ్లీ అధరాలను తాకిన వేళ అది ముద్దు కాదు, యుగాల తపస్సుకు దక్కిన ఫలం, ఒక యోధుడి అశ్రు తర్పణం. ఈ క్షణం వెనుక ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ, పగలు రాత్రిలు అలుపెరగని పోరాటం, ఎన్నో అవమానాలు, చీత్కారాలు. నీ దూకుడే కానీ నీకు టైటిల్ గెలిచే రాత లేదు అన్న వాగ్బాణాలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఒంటరిగా కార్చిన కన్నీళ్లు. అయినా ఆ కసి చావలేదు, ఆ పట్టు సడలలేదు. ప్రతి ఓటమి అతని గుండెలో కసిని అగ్ని పర్వతంలా రగిల్చింది. ప్రతి విమర్శ అతని సంకల్పాన్ని వజ్రాయుధంలా మార్చింది. అతను ఆటగాడు మాత్రమే కాదు, అంతకు మించి క్రికెట్ మైదానాన్ని పూజా మందిరంగా భావించిన భక్తుడు. పరుగుల దాహంతో, విజయకాంక్షతో నిరంతరం శ్రమించిన సాధకుడు. జట్టు అనే రథానికి సారథిగా, లక్ష్యం అనే గమ్యానికి బాటసారిగా తన నెత్తురు చెమటగా మార్చి ఆశల దీపాన్ని వెలిగిస్తూనే ఉన్నాడు. తల వంచలేదు, వెన్ను చూపలేదు. ఈసాలా కప్ నమ్దే అన్నది కేవలం నినాదం కాదు, అది అతని గుండె ఘోష, అతని ఆత్మవిశ్వాస నినాదం. ఆ రోజు ఆఖరి సమరం. భూమి బద్దలయ్యేలా అభిమానుల జయ జయ ధ్వానాలు. ప్రతి గుండెలో ఒకే ఆశ, ప్రతి కంటిలో ఒకే కల. ఈసారి మనదే రాజా. మైదానం దద్దరిల్లింది, కాలం స్తంభించింది. ఆ ఒత్తిడి, ఆ ఉద్వేగం, దాన్ని గుండెల్లో దాచుకుని సింహంలా గర్జించాడు, చిరుతలా దూకాడు. ప్రతి బంతి ఒక యుద్ధం, ప్రతి పరుగు ఒక విజయం. ఆ క్షణం వచ్చింది. గాలిలో లేచిన కేరింతలు. అది విజయనాదం కాదు, విముక్తి ఘోష. విరాట్ ఆ ట్రోఫీని చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ కళ్ళలో వర్షించిన ఆనంద భాష్పాలు, సాగరాలై పొంగిన ఉద్వేగం, తడిసిన కనురెప్పల మధ్య మెరిసిన సంతృప్తి. ఆ ట్రోఫీని చూశాడు, తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు, ఎన్నో ఏళ్ల తన ప్రయాణాన్ని చూసుకున్నాడు. ఆ తర్వాత దాన్ని ముద్దాడాడు. ఆ ముద్దు అది కేవలం ట్రోఫీకి కాదు, అది తన అలుపెరగని పోరాటానికి, కోట్లాది అభిమానుల ప్రార్థనలకు, తనను తాను నిరూపించుకున్న క్షణానికి. ఆ ముద్దు ఒక చరిత్రకు శ్రీకారం. ఈసాలా కప్ నమ్దే. ఇప్పుడు ఇది నినాదం కాదు, ఇది చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిన శాసనం. ఇది అభిమానుల గుండెల్లో చెరగని సంతకం. ఇది తరతరాలకు స్ఫూర్తినిచ్చే గాథ. ఆ విమర్శకుల నోటికి తాళం పడింది. కోహ్లీకి సత్తా ఉంది కానీ అదృష్టం లేదు అన్నవారికి సమాధానం దొరికింది. 18 ఏళ్లుగా ఒకే అంకిత భావం, నిప్పులు చెరిగే కళ్ళతో, మొక్కవోని దీక్షతో అతను నిలబడ్డాడు, గెలిచాడు. గెలవడం కోసం కాదు, తల వంచకూడదని గెలిచాడు. అందుకే ఈరోజు ప్రపంచం అతని ముందు తల వంచింది. ఈరోజు విరాట్ కోహ్లీ చేతిలో ఐపీఎల్ ట్రోఫీ ఉండొచ్చు, కానీ ప్రతి అభిమాని గుండెల్లో విరాట్ అనే ఒక జ్వాల ఎప్పటికీ రగులుతూనే ఉంటుంది. ఇది గెలుపు కాదు, ఇది ఒక పర్వం సమాప్తం, ఒక యోధుడి విజయ పతాక. ఈసాలా కప్ నమ్దే. ఇది అక్షరాల నిజం, ఇది చరిత్ర.